ఈ సంక్రాంతి లాస్ట్ బిగ్ మూవీ అయిన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకు ఫస్ట్ టాక్ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్న ఎక్స్ పోలీస్ అయిన హీరో లైఫ్ లోకి సడన్ గా ఎక్స్ లవర్ ఒక కేసును సాల్వ్ చేయాల్సిన అవసరంతో వస్తుంది. వీళ్ళ గురించి తెలుసుకున్న హీరో భార్య ఈ మిషన్ లో చేరిన తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. కాగా ఈ సినిమాలో మరికొన్ని ఉపకథలు ఉండగా అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా స్టార్ట్ అవ్వడం సీరియస్ గా స్టార్ట్ అయిన హీరో ఫ్యామిలీ సీన్స్ తో లైట్ కామెడీతో స్టార్ట్ అయ్యి సినిమా క్రమంగా కామెడీ డోస్ పెరుగుతూ పోగా కొంచెం రెగ్యులర్ గా అనిపించినా కూడా కొన్ని చోట్ల కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. స్టోరీ పరంగా కథ ఈజీగా గెస్ చేసేలా ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషనల్ కామెడీ బాగానే వర్కౌట్ అవుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలు పెంచేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ కథ మళ్ళీ రొటీన్ గానే అనిపించినా ఎప్పటికప్పుడు కామెడీ సీన్స్ తో ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో అలాగే డీసెంట్ సాంగ్స్ వలన సినిమా పెద్దగా ట్రాక్ తప్పలేదు అనిపించింది. అలాగే బోర్ ఫీల్ కూడా కొంచెం తక్కువగానే అనిపించడం విశేషం. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ కొంచెం పడుతూ లేస్తూ సాగినా కూడా ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ పడడంతో సినిమా ఎండ్ అయ్యే టైం కి డీసెంట్ గుడ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అనిపించే ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్ కి బయటికి రావడం ఖాయమని చెప్పవచ్చు. విక్టరీ వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో కొన్ని మంచి సీన్స్ పడగా ఓవరాల్ గా రొటీన్ స్టోరీని ఈజీగా ఒకసారి చూసేలా తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి అని అంటున్నారు. ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుని అబోవ్ యావరేజ్ లెవెల్లో టాక్ ను సొంతం చేసుకుంది ఆడియన్స్ నుండి. ప్రీమియర్స్ నుండి ఈ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో చాలా వరకు అంచనాలనైతే అందుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర రెగ్యులర్ షోలకు సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఎలాంటి టాక్ సొంతం అవుతుంది, ఏ రేంజ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపెడుతుందో చూడాలి. మీరు సినిమాను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.